ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రెడ్ బుక్ హామీలను మాత్రమే నిబద్ధతతో అమలు చేస్తుందన్న విమర్శ ఉంది. వైసీపీ నేతలపై భౌతిక దాడులు, కేసులు, అరెస్టులు యథేచ్ఛగా సాగుతున్నాయి. మరోవైపు ఇసుక, మట్టి, మద్యం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో దోపిడీ, పరిశ్రమల యజమానుల్ని బెదిరించి మరీ అక్రమ వసూళ్లు, గత పాలకులే మేలు అన్న రీతిలో అరాచకాలు సాగుతున్నాయనే చర్చ విస్తృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారంపై ధీమా వచ్చింది. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైన జగన్లో అధికారంపై ఆత్మవిశ్వాసం వైఎస్ఆర్సీపీ మొదటి విజయంగా భావించాల్సి ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం. ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీలోని వివిధ స్థాయిల్లోని నాయకులతో జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సమావేశంలోనూ జగన్ ఇచ్చే భరోసా ఏమంటే మళ్లీ మనదే అధికారం, పార్టీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించే అధికారులు, పోలీసులు సప్త సముద్రాల అవతల ఉన్నా విడిచిపెట్టేది లేదని హెచ్చరిస్తున్నారు. రిటైర్ అయినా వదిలేది లేదని ఆయన పదే పదే వార్నింగ్ ఇవ్వటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈరోజు కార్యకర్తలు పడుతూ ఉన్న బాధలు నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నా. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించినందుకు, కేవలం జగన్ను సొంత కుటుంబ సభ్యుడిగా ఆప్యాయంగా ఆదరించినందుకు ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ బాధలు, ఆ కష్టాలు స్వయంగా నేను చూశా కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నా. ఇక నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో మాత్రం పరిస్థితి ఉండదు అని చెప్తాను. మొట్టమొదటి పీఠం కార్యకర్తకే వేస్తా, ఈ మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఈరోజు ఎవరెవరైతే పోలీసులు, ఎవరెవరైతే అధికారులు, ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి. నేను చెప్తా ఉన్నా, మీరు నోట్ చేసుకోండి. ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్, అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈరోజు అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఇత్తడానికి నువ్వు భయపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది. ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం. సప్త సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది సినిమా మాత్రం. అయితే ఏదో వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని సంతృప్తి పరచడానికే జగన్ ఇలాంటి వార్నింగ్లు ఇస్తున్నారని అనుకుంటే అది పొరపాటే. చేతిలో అధికారం ఉంటే కేసులు పెట్టి జైళ్లకు పంపటం ఖర్చుతో సంబంధం లేని వ్యవహారం. అందుకే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందన్నది వాస్తవం. తనతో పాటు పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని అకారణంగా వేధిస్తున్నారని జగన్ రగిలిపోతున్నారు. అందుకే ఆయన మరీ ప్రత్యర్థుల్ని హెచ్చరిస్తున్నారు. ఈ దఫా అధికారం తమదే అని, 2.0 పాలన వేరే లెవెల్లో ఉంటుందనే జగన్ మాటల్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అని వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో రాజకీయాలు యుద్ధ వాతావరణం సృష్టిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.